అందరికీ నమస్కారం అండి. నాకు వచ్చేసి ఈరోజు వీడియోలో నేను డిఎస్ఏఎఫ్ఆర్ఎస్ యాప్లో ఓడి ఆప్షన్ అనేది ఇప్పుడు లేదు. మనం అఫీషియల్ వర్క్ చేసినా లేదా డిప్యుటేషన్ పైన ఏదైనా స్కూల్స్కి మనం 1-2 డేస్ వెళ్ళినా లేదా ఇన్స్పెక్షన్ అధికారులు విజిట్ చేసినా అటెండెన్స్ ఏ విధంగా వేయాలో క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనము స్కూల్ యొక్క లాగిన్ని లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన యూజర్ ఐడి దగ్గర మీ ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్లో స్టాఫ్ 8123 అన్ని స్మాల్ లెటర్స్ STAFF 8123 అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మనం ఒకవేళ కాంప్లెక్స్ మీటింగ్లో ఉన్నా కూడా ఈ అటెండెన్స్ వేయాలి. మనకి ఇక్కడ సెల్ఫ్ అటెండెన్స్ కనబడుతుంది కదండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపెడుతుంది. మీరు మీ యొక్క స్కూల్ నుంచి ఇంత దూరంలో ఉన్నారు అని చెప్పి మీటర్స్ దూరంలో చూపిస్తుంది. ఇక్కడ మీకు కంటిన్యూ ఆప్షన్ పడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. డిప్యుటేషన్స్ లేదా ఆఫీస్ వర్క్ లేదా అదర్స్. ఈ విధంగా 3 ఆప్షన్లు కనబడుతుంది. మనకి ఇక్కడ ఒకవేళ కాంప్లెక్స్ మీటింగ్లో మనం ఉన్నట్టయితే అక్కడ అఫీషియల్ వర్క్ అని కొడతాం. లేదా ఏదైనా వర్క్ పైన మనం ఉన్నా కూడా, ఓడీలో ఉన్నా కూడా, ఏదైనా ట్రైనింగ్స్లో ఉన్నా కూడా అఫీషియల్ వర్క్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ అని కొడతాం. కొట్టగానే మనకి మనం డైలీ అటెండెన్స్ ఏ విధంగా తీసుకుంటామో రౌండ్ సింబల్ వచ్చేసి మనకి ఫేస్ కనబడుతుంది కండి, ఆ విధంగా కనబడుతుంది. అక్కడ అటెండెన్స్ తీసుకుంటే మనకి ఇన్ టైం పడిపోతుంది. నెక్స్ట్ మనం అఫీషియల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ అవుట్ టైం కొట్టేసినట్టయితే సేమ్ అదే విధంగా వస్తుంది. అంటే మళ్ళీ సేమ్ లొకేషన్ దూరంలో ఉన్నామని చూపిస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ అఫీషియల్ వర్క్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ మనం అటెండెన్స్ తీసుకుంటాము, అప్పుడు అవుట్ టైం అనేది పడుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనము సీఎల్స్ ఏ విధంగా అప్రూవ్ చేస్తాం ఆ విధంగా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి డిఎస్ఏఎఫ్ఆర్ఎస్ అని సెర్చ్ చేసి అక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, స్కూల్ పాస్వర్డ్ ఇచ్చేసి అదేవిధంగా క్యాప్చర్ ఇచ్చేసి అక్కడ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు టోటల్ అవుట్ ఆఫ్ ప్రిమిసెస్ అటెండెన్స్ అప్రూవల్స్ అని చూపిస్తుంది. కాంప్లెక్స్ మీటింగ్కి 3 మెంబర్స్ వెళ్ళినట్టయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చొప్పున 6 మెంబర్స్ కనబడుతుంది. ఈ విధంగా మనకి అప్రూవ్ చేయమని చెప్పి అక్కడ చూపిస్తుంది. అప్పుడు మనం అప్రూవ్ అని అక్కడ సెలెక్ట్ చేసినట్టయితే అప్పుడు మనకి అది కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్ అప్రూవల్ అని మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేస్తాం కాబట్టి 2 అప్రూవల్స్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్రూవల్ చేస్తే అప్పుడు మనకి అప్రూవ్ అని చెప్పి అడుగుతుంది. అప్రూవ్ చేసిన తర్వాత డేటా సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ చేసినట్టయితే మీ స్కూల్ అవుట్ ఆఫ్ ప్రిమిసెస్లో 0 అనేది కనబడాలి. అప్పుడు మీ అటెండెన్స్ కూడా కంప్లీట్గా వచ్చినట్టు. ఇంతకుముందు స్టాఫ్ అటెండెన్స్ మనకి 3 మాత్రమే కనబడింది. 3 అప్రూవల్స్ అవుట్ ఆఫ్ స్కూల్ ప్రిమిసెస్ అప్రూవల్ చేయకపోవడం వల్ల ఇప్పుడు అప్రూవల్ చేసిన తర్వాత మనకి స్టాఫ్ అటెండెన్స్ మొత్తం కూడా వస్తుంది. ఈ విధంగా మనం అటెండెన్స్ వేసుకొని అప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.